సీకులు నిలబెడితే మొత్తం ఉమ్మలు కట్టేస్తారు. సీకులు కట్ చేసేసి మొత్తం బాత్రూమ్ కూడా ఖరాబ్ చేసారు. ఇదిగో చూడు బాబాయ్, మాకు ఉండడానికి కూడా అవకాశం లేదు. కావాలంటే మా ఇంట్లో వెళ్ళి చూడండి. నాకు 3 ఆడపిల్లలు. ఏదో మాకు కష్టమో సుఖమో వస్తే వచ్చి పడుకున్నాను కూడా జాగలేదు. ఒక్కరా కట్టుకుంటామని ఇక్కడికండి ఇది సీకులు నిలబెడితే రోడ్డు 30 ఫీట్లు రోడ్డు ఇస్తే 30 ఫీట్లు రోడ్డు ఇస్తారు సార్, మీరు చెప్పండి. మా పరిస్థితులు అలాగున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినాడని ఆశతో కొద్దిగా కట్టుకుంటామని బాధపడుతున్నాం. అది కూడా మాకు ఏడనివ్వరు. ఇది రోడ్ అన్నప్పుడు మరి అదేం రోడ్ సార్? అది రోడ్ కాదా? పేదవాళ్ళం మేము. మాకు కొడుకులు లేరు, కొమ్మలు లేరు. నాకు కళ్ళు కనబడము, నా భార్య సొట్టదై యాక్సిడెంట్ అయిపోయింది. ఈ ఒక్కరా కట్టుకుంటే నా పిల్లలు ఎప్పుడు వచ్చినా ఒకరు హాయిగా ఉంటారని ఈ ఒక్కరా చేస్తాం. నిరుడు జనవరి నుండి తోసేయడం, తోసేయడం, లాగేయడము చేసి కట్ చేసి మొత్తం మట్టి కుక్కలేస్తారు, తోసేండ్రు. మేము ఆపినా కూడా పోలీసు వాళ్ళు వస్తారు, మాకు కొట్టేస్తాండ్రు. మొత్తం ఒక 100-120 మంది వచ్చినారు పోలీసు వాళ్ళు. 2 కొక్కిలేరులు తెచ్చినారు. మేము ఎలాగ బతకాలి? మాకు ఇప్పుడు ఇంచుమించు నిరుడు జనవరి నుండి 5 లక్షలు ఖర్చు అయింది. మాకు ఎవడిస్తాడు పేదోడికి? మేము కష్టపడితే బతుకుతున్నాం, లేత లేదు. మీరే కొద్దిగా మాకు ఏమి హెల్ప్ చేస్తారో. ఇది 2 కార్లు వెళ్ళడానికి ఈ రోడ్డు చాలదా సార్? 2 కార్లు వెళ్ళడానికి ఈ రోడ్డు సరిపోదా? ఇంకా మాకు మా ఇళ్ళకు వెళ్ళిపోతారు రోడ్ అని. మేము ఎక్కడ ఉండాలి? కావాలంటే ఒక్కరే నా మీద అభిమానం మీరు చూడండి. మా ఇల్లు వెళ్ళి ఒక మంచం వేసుకుంటే మరొక మంచం వేయడానికి లేదు. ఒక 4 ఇప్పుడు నాకు 3 కూతుళ్ళు 6 మనవలు. ఏదో నాకు కష్టం వచ్చిందంటే వచ్చినారంటే వీళ్ళు గడపలే పడుకోవడం అవుతుంది. ఈ ఒక్కరా కట్టుకుంటే నా పిల్లలు షారపడతారు కదా అని ఒక ఆశతోటి ఇదిగో ఇది వేస్తే ఇది కట్ చేసాండ్రు. మొన్న వచ్చి ఆపనానికి వెళ్తే కర్తకు లోటాలు కొట్టేస్తాండ్రు పోలీసు వాళ్ళు. కౌన్సిలర్ 1-2 సార్లు వచ్చినారు. కనీసం మా మీద అసలు ఆయనకి ఇదే లేదు. కౌన్సిలరు మాకు అసలు ఈ లేబర్ పార్టీకే పట్టించుకోలేదు ఆయన. 15 సంవత్సరాలు అయింది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన కాడి నుండి ఉన్నాం మేము ఇక్కడ. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, 15 సంవత్సరాలు నడుస్తుంది. సీకులు నిలబెడితే మొత్తం ఉమ్మలు కట్టేస్తారు. సీకులు కట్ చేసేసి మొత్తం బాత్రూమ్ కూడా ఖరాబ్ చేసారు. ఇదిగో చూడు బాబాయ్, మాకు ఉండడానికి కూడా అవకాశం లేదు. కావాలంటే మా ఇంట్లో వెళ్ళి చూడండి. నాకు 3 ఆడపిల్లలు. ఏదో మాకు కష్టమో సుఖమో వస్తే వచ్చి పడుకున్నాను కూడా జాగలేదు. ఒక్కరా కట్టుకుంటామని ఇక్కడికండి ఇది సీకులు నిలబెడితే రోడ్డు 30 ఫీట్లు రోడ్డు ఇస్తే 30 ఫీట్లు రోడ్డు ఇస్తారు సార్, మీరు చెప్పండి. మా పరిస్థితులు అలాగున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినాడని ఆశతో కొద్దిగా కట్టుకుంటామని బాధపడుతున్నాం. అది కూడా మాకు ఏడనివ్వరు. ఇది రోడ్ అన్నప్పుడు మరి అదేం రోడ్ సార్? అది రోడ్ కాదా? పేదవాళ్ళం మేము. మాకు కొడుకులు లేరు, కొమ్మలు లేరు. నాకు కళ్ళు కనబడము, నా భార్య సొట్టదై యాక్సిడెంట్ అయిపోయింది. ఈ ఒక్కరా కట్టుకుంటే నా పిల్లలు ఎప్పుడు వచ్చినా ఒకరు హాయిగా ఉంటారని ఈ ఒక్కరా చేస్తాం. నిరుడు జనవరి నుండి తోసేయడం, లాగేయడము చేసి కట్ చేసి మొత్తం మట్టి కుక్కలేస్తారు, తోసేండ్రు. మేము ఆపినా కూడా పోలీసు వాళ్ళు వస్తారు, మాకు కొట్టేస్తాండ్రు. మొత్తం ఒక 100-120 మంది వచ్చినారు పోలీసు వాళ్ళు. 2 కొక్కిలేరులు తెచ్చినారు. మేము ఎలాగ బతకాలి? మాకు ఇప్పుడు ఇంచుమించు నిరుడు జనవరి నుండి 5 లక్షలు ఖర్చు అయింది. మాకు ఎవడిస్తాడు పేదోడికి? మేము కష్టపడితే బతుకుతున్నాం, లేత లేదు. మీరే కొద్దిగా మాకు ఏమి హెల్ప్ చేస్తారో. ఇది 2 కార్లు వెళ్ళడానికి ఈ రోడ్డు చాలదా సార్? 2 కార్లు వెళ్ళడానికి ఈ రోడ్డు సరిపోదా? ఇంకా మాకు మా ఇళ్ళకు వెళ్ళిపోతారు రోడ్ అని. మేము ఎక్కడ ఉండాలి? కావాలంటే ఒక్కరే నా మీద అభిమానం మీరు చూడండి. మా ఇల్లు వెళ్ళి ఒక మంచం వేసుకుంటే మరొక మంచం వేయడానికి లేదు. ఒక 4 ఇప్పుడు నాకు 3 కూతుళ్ళు 6 మనవలు. ఏదో నాకు కష్టం వచ్చిందంటే వచ్చినారంటే వీళ్ళు గడపలే పడుకోవడం అవుతుంది. ఈ ఒక్కరా కట్టుకుంటే నా పిల్లలు షారపడతారు కదా అని ఒక ఆశతోటి ఇదిగో ఇది వేస్తే ఇది కట్ చేసాండ్రు. మొన్న వచ్చి ఆపనానికి వెళ్తే కర్తకు లోటాలు కొట్టేస్తాండ్రు పోలీసు వాళ్ళు. కౌన్సిలర్ 1-2 సార్లు వచ్చినారు. కనీసం మా మీద అసలు ఆయనకి ఇదే లేదు. కౌన్సిలరు మాకు అసలు ఈ లేబర్ పార్టీకే పట్టించుకోలేదు ఆయన.
సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాలు అయింది సార్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన కాడ నుండి ఉన్నాం మేము ఇక్కడ. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, 15 సంవత్సరాలు నడుస్తుంది. అంటే మీ మీద కంప్లైంట్లు ఇచ్చారు అంటున్నారు, రోడ్డుకి అడ్డు కట్టుకున్నారు. మాకు ఎవరు చెప్పలేదు సార్. రోడ్డు మీద ఎందుకు కట్టుకుంటాం సార్?